వీడియోలో నేను మీకు బోట్ అవెంటీ 1150 సౌండ్ బార్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో ఇంగ్లీష్ అండ్ మలయాళంలో కూడా అవైలబుల్. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఈ సౌండ్ బార్ నేను ఫ్లిప్కార్ట్లో 3999కి తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం. సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది బోట్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో చాలా తక్కువ ప్రైస్ ఎడిషన్ ఈ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ అవుట్పుట్ 60 వాట్స్ ఉంటుంది. మనకి లోపల ఒక ప్యాకెట్ ఇచ్చారు. దాంట్లో ఒక రిమోట్ ఉంది అండ్ 2 ఫిక్సింగ్ స్పాంజెస్ ఉన్నాయి. దాంతోపాటు మనం సౌండ్ బార్ వాల్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఈ పిన్స్ యూజ్ చేసి. సో తర్వాత ఒక ఆక్స్ కేబుల్ ఇచ్చారు అండ్ 1 year వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. ఈ సౌండ్ బార్ మనం బ్లూటూత్ కానీ ఆక్స్ కేబుల్ ఆర్ యూఎస్బిలో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి సౌండ్ బార్ ఎలా ఉందో చూద్దాం ఓపెన్ చేసి. ఈ సౌండ్ బార్ బ్యాక్ పోర్షన్, బాటమ్ పోర్షన్, ఈ సైడ్ పోర్షన్ ఎవ్రీథింగ్ ఒక హై క్వాలిటీ ప్లాస్టిక్తో తయారు చేశారు. అండ్ ఆబ్వియస్లీ బోట్ బిల్డ్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది. ఒక ఫ్రంట్ పార్ట్ మాత్రం టోటల్ మెటల్ గ్రిల్ ఇచ్చారు. ఇందులో మనకి 4 స్పీకర్స్ ఉంటుంది టోటల్ సౌండ్ బార్లో. 2 రైట్ సైడ్లో ఉంటుంది, 2 లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. ఒక ప్లగ్ ఇచ్చారు దీనికి కనెక్ట్ చేయడానికి. అండ్ నేను ఇప్పుడు కనెక్ట్ చేసి చూస్తాను సౌండ్ ఎలా ఉంది అని మీకు చూపిస్తాను. మీరు చూసారంటే సర్ఫేస్ మొత్తం చాలా షైనీ, మంచి ఒక క్లాసీ లుక్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఒకసారి స్టార్ట్ చేసే ముందు యూజర్ మాన్యువల్ చదివి స్టార్ట్ చేయడం మంచిది. ఈ యూజర్ మాన్యువల్లో మనకి రిమోట్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎన్ని మోడ్స్ ఉన్నాయి మొత్తం ఇచ్చారు. సో మీకు ఐడియా లేదంటే ఒకసారి యూజర్ మాన్యువల్ చదివిన తర్వాత ఆన్ చేయడం చాలా మంచిది. సో నేను ఇప్పుడు టర్న్ ఆన్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం స్పీకర్ ఉండడం వల్ల ఆ సౌండ్ ఎఫెక్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ రిమోట్లోనే కాకుండా మనకి సైడ్లో కూడా స్విచ్చెస్ ఇచ్చారు కంట్రోల్ చేయడానికి. సో నేను ఇప్పుడు టర్న్ ఆన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను టర్న్ ఆన్ చేశానో ఇక్కడ ఒక రెడ్ లైట్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. సో దాని అర్థం జస్ట్ డివైస్ టర్న్ ఆన్ అయ్యిందని మాత్రమే. సో ఇది సౌండ్ బార్తో పాటు వాళ్ళు ప్రొవైడ్ చేసిన రిమోట్. దీనిలో చూసామంటే మనకి చాలా రకాల మోడ్స్ ఉన్నాయి. పవర్ ఆన్ బటన్, ఇన్పుట్, మ్యూట్, పెయిర్, వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ ఉంది అండ్ ట్రెబుల్ చేంజ్ చేసే బటన్స్ ఉన్నాయి, బేస్ చేంజ్ చేసే బటన్స్. అండ్ ఇంకా మనకి మోడ్స్ చూసామంటే మూవీ, 3D, న్యూస్, మ్యూజిక్ ఇలా మోడ్స్ ఉన్నాయి. 3D మూవీ 3D మోడ్లో చాలా బాగుంటుంది. రిమోట్లో టర్న్ ఆన్ చేసిన వెంటనే ఈ ఎల్ఈడి ఇండికేటర్ గ్రీన్ లైట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు ఇన్పుట్ క్లిక్ చేశాను. ఇన్పుట్ క్లిక్ చేసిన వెంటనే ఎల్ఈడి కలర్ లైట్ బ్లూ అయిపోతుంది. ఈ మోడ్లో మనం టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆక్స్ కేబుల్ యూజ్ చేసి ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆడియో జాక్ కనెక్ట్ చేయొచ్చు. కానీ నేను బ్లూటూత్ కనెక్ట్ చేశాను. సో దానికోసం ఇంకోసారి ఇన్పుట్ క్లిక్ చేయాలి. సెకండ్ టైం ఇన్పుట్ క్లిక్ చేసిన వెంటనే ఎల్ఈడి కలర్ డార్క్ బ్లూ అవుతుంది. సో ఇప్పుడు నేను సెల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను నా ఫోన్లో. ఇక్కడ అవెంటీ బార్ 1150 అని ఉంటుంది, దానికి కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పెయిర్ అయిపోయింది. బోట్ డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను డాల్బీ అట్మాస్ వీడియోని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం.
సౌండ్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. మీరు గమనించినట్లయితే సౌండ్ బార్ పైన కవర్ కూడా వైబ్రేట్ అవుతుంది ఆ రిథమ్కి. ఈ టేబుల్ రూమ్ కూడా ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. బేస్ లెవెల్ చాలా హై ఉంది. ఒకసారి నేను టీవీ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. టీవీ కనెక్ట్ చేసిన తర్వాత ఒక థియేటర్ ఫీల్ అయితే గ్యారంటీ వస్తుంది. చాలా చాలా చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. Like this video, please like and subscribe to my channel. Let's see you in next video.